ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఒక్కసారిగా పెరిగిపోయిన ధరలు షాక్‌లో ప్రజలు. అసలు ఏం జరుగుతుందంటే వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలా వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. కొత్త ఏం కాదు, ప్రతి సంవత్సరం ఉండేదే. ఈ సంవత్సరమైనా కాస్త తగ్గుద్ది అని అనుకున్నప్పటికీ ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా తయారైంది. బాదుడే బాదుడు ఛార్జీల మోత మోగిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్. సంక్రాంతి పండుగ నేపథ్యంలో పట్టణవాసులంతా కూడా సొంత ఊర్లో క్యూ కట్టారు. ఈ క్రమంలోనే రైళ్లు కానీ, ఆర్టీసీ బస్సులని ఏమీ తేడా లేకుండా వాహనాలతో రోడ్లన్నీ నిండిపోయాయి. ప్రయాణికులతో రవాణా వ్యవస్థ పూర్తిగా రద్దీగా మారడంతో లక్షలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఏపీ వైపుకి వెళ్లే దారులన్నీ కూడా సంక్రాంతి కోసమే అన్నట్టు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 65, అలాగే సూర్యాపేట ఖమ్మం 365 బీబీ, నార్కట్పల్లి వయా నల్గొండ, మిర్యాలగూడ మీదుగా అద్దంకి, గుంటూరు వైపు వెళ్లే రోడ్లన్నీ ఫుల్ ట్రాఫిక్ అయితే నెలకొంది. ఈ మేరకు ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అధిక ఛార్జీలకు అయితే కనుక తెగబడుతున్నాయి. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో పండుగ రద్దీ దృష్ట్యా ఆర్టీసీ వేల సంఖ్యలో అదనపు బస్సు సర్వీసులు నడుపుతున్నాయి. అయినప్పటికీ డిమాండ్కు సరిపడా సీట్లు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులకు ఆర్టీసీలో టికెట్లు దొరకడం లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇక ఈ హైదరాబాద్ విజయవాడ మార్గంలో ఆర్టీసీ బస్ ఛార్జీలు ₹450 నుంచి ₹800 మధ్య ఉంటే, ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రం 2700 నుంచి 4000 వరకు వసూలు చేస్తున్నాయి. అసలు చూడండి ఎన్ని రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇక తెలంగాణ ఆర్టీసీ లహరి ఏసీ బస్సులో ఛార్జీ సుమారు 1500 కాగా, ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రం 4 నుంచి 5000 వరకు కూడా వసూలు చేస్తున్నాయి. కేవలం హైదరాబాద్ టు విజయవాడ గట్టిగా చూస్తే 250 కిలోమీటర్ల దగ్గరగా ఉంటుంది అంతే. సాధారణ ఆర్టీసీ సర్వీసులు ఈ మార్గంలో 1050 నుంచి 2600 మధ్యలో అందుబాటులో ఉన్నాయి. ఇక లగ్జరీ స్లీపర్ బస్సుల పేరుతో అన్ని వర్గాల ప్రయాణికుల నుంచి అధిక మొత్తాలు వసూలు చేస్తున్నారు. ఇలా మొత్తంగా స్వస్థలాలకు వెళ్లే కుటుంబాలకి అధిక ఛార్జీల ఆర్థిక భారం అయితే మోపుతోంది. నలుగురు సభ్యుల కుటుంబం పండుగకు రానుపోను ప్రయాణం చేయాలంటే కేవలం బస్ ఛార్జీలకి 20 నుంచి 25,000 వరకు ఖర్చు అవుతోందని ప్రయాణికులు వాపోతున్నారు. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వాలు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులైతే కోరుతున్నారు. పండుగ సమయంలో ప్రత్యేక నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, అధిక ఛార్జీలు వసూలు చేసే ట్రావెల్స్పై భారీ జరిమానాలు, లైసెన్స్ రద్దు వంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక తెలంగాణలో నిబంధనలు ఉల్లంఘించిన 75 ప్రైవేటు బస్సులపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 8 ఆర్టీఏ బృందాలతో విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రత్యేక బృందాలు తనిఖీలు చేపట్టి బస్సులను సీజ్ చేసిన ప్రైవేటు ట్రావెల్స్ మాఫియా దోపిడీ ఇంకా కొనసాగుతూనే ఉందంటున్నారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం చూస్తే ఆర్టీసీ ఛార్జీల కంటే గరిష్టంగా 50% మాత్రమే అదనంగా వసూలు చేయడానికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు అనుమతి ఉంది. కానీ వాస్తవ పరిస్థితుల్లో మాత్రం ప్రైవేట్ ట్రావెల్స్ ఈ పరిమితిని పూర్తిగా ఉల్లంఘిస్తున్నాయి. కొన్ని మార్గాల్లో రెట్టింపు, కొన్ని మార్గాల్లో 2 నుంచి 3 రెట్ల వరకు కూడా ఛార్జీలు అయితే వసూలు చేస్తున్నట్టు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖలు హెచ్చరికలు జారీ చేసినా పెద్దగా ఫలితాన్ని అయితే ఇవ్వడం లేదు. సో ప్రస్తుతం పరిస్థితి ఇది. ఈ యొక్క అధికారులు ఎవరైతే ఉంటారో వారు మరింత కఠినంగా చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి ప్రయాణికులు కోరుతున్నారు.